హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎఫర్ట్స్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి తరఫు నుంచి ఒక 2 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది మనకు రావడం జరిగిందండి జస్ట్ నౌ, రైట్? సో మనం ఈ వీడియోలో ఆ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎస్ఎస్సికి ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో, బై ది వే ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, రైట్? సో ఎస్ఎస్సి జిడి కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, సిజిఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, వీటన్నింటికి సంబంధించి మొట్టమొదటిగా రివైజ్డ్ క్యాలెండర్ అనేది అతి త్వరలోనే అప్లోడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఆల్రెడీ ఇక్కడ మీరు చూస్తున్నారు, రైట్? సో రైట్ ఇక్కడ మనం చూడండి, ది క్యాలెండర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ది ఇయర్ 2025 and 26 ఈజ్ అండర్ రివ్యూ. అంటే ఆల్రెడీ ఒక కైండ్ ఆఫ్ క్యాలెండర్ మనకు రావడం జరిగింది, ఇవ్వడం కూడా జరిగింది. సో 25 and 26 కి సంబంధించిన ఫ్రెష్ క్యాలెండర్ అనేది రివ్యూ చేసి ఫ్రెష్ అప్డేట్స్, డేట్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయి, మనకు ఇవన్నీ మనకు రివైజ్డ్ క్యాలెండర్ లో ఇవ్వడం జరుగుతుంది. అది మనకు రివ్యూలో ఉంది, అతి త్వరలోనే మనకు దానికి సంబంధించి అప్డేట్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది, క్యాలెండర్ రిలీజ్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అనమాట. ఒకసారి చూద్దామండి. సో చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి ఇంపార్టెంట్ నోటీస్ కాన్సెప్ట్ లో ది క్యాలెండర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ది ఇయర్ 2025 and 26 ఈజ్ అండర్ రివ్యూ. ది రివైజ్డ్ క్యాలెండర్ ఎగ్జామినేషన్స్ విల్ బి పబ్లిష్డ్ షార్ట్లీ ఆన్ ది వెబ్సైట్ of the commission, right? So all the candidates are therefore advised to keep a close watch on the website and on daily basis అని ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఏవైతే మనం లాస్ట్ ఎస్ఎస్సి తరపు నుంచి ఈ యొక్క 2025 లాస్ట్ వరకు నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది కదా, టెంటేటివ్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్స్, వాటిని రివైజ్ చేస్తూ కొత్తగా మేబీ అదే డేట్స్ ఉండొచ్చు, లేదంటే డేట్ లో షఫిల్ అనేది ఉండొచ్చు అనమాట. కొత్త క్యాలెండర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అతి త్వరలోనే. మేబీ 1 or 2 days లో ఈ యొక్క క్యాలెండర్, లేదా ఈ వీక్ లోపలనే మీకు ఈ క్యాలెండర్ షెడ్యూల్స్ అనేది మీకు రావడం జరుగుతుంది, రైట్? ఏ రోజైతే క్యాలెండర్ షెడ్యూల్ రావడం జరుగుతుందో ఆ రోజు మనము వీడియో చేసి మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఎస్ఎస్సి జిడి, సిజిఎల్, ఢిల్లీ పోలీస్, వీటి గురించి అయితే చాలా మంది ప్రిపేర్ అవుతున్నారండి. మీలో ఎవరు ఏ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అమ్మా, ఓకేనా? సరే, ఒకసారి మన ప్రీవియస్ క్యాలెండర్, రివైజ్ క్యాలెండర్ త్వరలోనే చేస్తామన్నారు. ఒకసారి ప్రీవియస్ క్యాలెండర్ లో మనకు టెంటేటివ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూడండి, మనకి ఇక్కడ 25 and 26 కి సంబంధించిన క్యాలెండర్ టెంటేటివ్ గా ఇప్పుడు చాలా రోజుల క్రితం దీన్ని మనం రిలీజ్ చేయడం జరిగింది అనమాట ఎస్ఎస్సి సైడ్ నుంచి, ఓకేనా? అయితే ఇక్కడ మనకు చూడండి, ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన కొన్ని ఎగ్జామినేషన్స్ మార్చ్ వెళ్ళిపోయింది, ఏప్రిల్ నడుస్తుంది, ఏప్రిల్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు, రైట్? ఇక్కడ సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ అండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి మనకు 22 ఏప్రిల్ 2025 లో రిలీజ్ కావాలి. ఇది సార్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ సిజిఎల్ కి సంబంధించి, రైట్? సో రైట్, ఇక్కడ ఏది 22 ఏప్రిల్ 2025 లో రిలీజ్ కావాలి. దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది 21 మే లో మనకు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి ఎగ్జామినేషన్ వచ్చేసి జూన్ జూలైలో ఉంటుంది అని చెప్పడం జరిగింది. మేబీ ఇలాంటి ఒక ఎగ్జామినేషన్ టెంటేటివ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ లో మనకు చేంజ్ కనిపించవచ్చు అవకాశం ఉంది, ఎందుకంటే ఇప్పుడు రివైజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి. రెండోది వచ్చేసి మనకు సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీది చూడొచ్చు. సిహెచ్ఎస్ఎల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సిహెచ్ఎస్ఎల్ 27 మేనే మనకు అప్లికేషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేదానికి అవకాశం ఉంది, రైట్? ఈ వీడియోలో ఏది రివైజ్ చేస్తారో, దేని యొక్క డేట్స్ ఎప్పుడు వస్తాయి అనేది ఇప్పుడు మళ్ళీ కొత్త ఫ్రెష్ క్యాలెండర్ లో రావడం జరుగుతుంది. అతి ముఖ్యంగా మాట్లాడుకుంటే మనకు చూడండి, ఎంటీఎస్ లాస్ట్ టైము మనకు ఎంటీఎస్ రావడం జరిగింది. ఈసారి కూడా ఎంటీఎస్ 26 జూన్ లో మనకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది అనమాట. బట్ ఇప్పుడు రివైజ్ క్యాలెండర్ లో ఏమొస్తుంది అనేది త్వరలో తెలియజేస్తాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఓకేనా? ఈ యొక్క ఎంటీఎస్ కు సంబంధించి అక్టోబర్ లోనే మనకి ఎగ్జామ్స్ ఉన్నాయండి. దయచేసి ఎంటీఎస్ ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి. ఎంటీఎస్ కోర్సు తీసుకొని కానీ ఆఫ్లైన్ కానివ్వండి, వాట్ ఎవర్, రైట్? సో ఎంటీఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మంచిగా ప్రిపేర్ అవ్వండి. కాంపిటీషన్ కూడా హెవీగా ఉంటుంది అనమాట, రైట్? సో ఇంకా మనం ఎస్ఎస్సి జిడి విషయాల గురించి మనం మాట్లాడుకుంటే, దాని తర్వాత ఢిల్లీ పోలీస్ కూడా నోటిఫికేషన్ ఉందన్నమాట. ఎక్కువ వేకెన్సీస్ ఉన్న నోటిఫికేషన్స్ అనమాట అవన్నీ, రైట్? సో ఢిల్లీ పోలీస్, ఇప్పుడు ఢిల్లీ పోలీస్ గురించి మాట్లాడుకుంటే చూడండి, హెడ్ కానిస్టేబుల్ కి సంబంధించి, రైట్? కానిస్టేబుల్ డ్రైవర్ కి సంబంధించి, రైట్? సో
కానిస్టేబుల్ రైట్. ఇక్కడ దీని తర్వాత వచ్చేసి ఎస్ఎస్సి జీడీ గురించి. ఎస్ఎస్సి జీడీలో మనకు నవంబర్ లో నోటిఫికేషన్ ఉందండి, November 11 నోటిఫికేషన్ ఉందని అప్పుడు టెంటేటివ్ గా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఎలా నోటిఫికేషన్ డేట్ చేంజ్ అయితే వెయిట్ చేసి చూద్దాం. పాత క్యాలెండర్ ప్రకారం అయితే 15th December వరకు మనకి అప్లై చేసుకోవచ్చు. March, April నెక్స్ట్ 2026 లో ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఈ విషయాన్ని గమనించాలన్నమాట, రైట్. సో ఇలా టెంటేటివ్ క్యాలెండర్ అనేది మళ్ళీ రివైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి రెండో పాయింట్ ఏంటి సార్ అనుకుంటే మనకు ఆధార్ అథెంటికేషన్ బేసిస్ అనేది ఇప్పుడు రావడం జరిగింది. ఆ పాయింట్ గురించి మనం ఒక మాటలో చెప్పుకుందామండి. ఇప్పుడు ఎస్ఎస్సి ఏం చేస్తుందంటే ఇప్పుడు రానున్న అన్ని ఎగ్జామ్స్ లో కమింగ్ అంటే ఫ్రమ్ మే నుంచి రానున్న అన్ని ఎగ్జామ్స్ లో మనకి ఏం చేస్తుందంటే ఆధార్ అథెంటికేషన్ కాన్సెప్ట్ అనేది తీసుకొని రావడం జరుగుతుంది. ఆధార్ అథెంటికేషన్ కాన్సెప్ట్, రైట్. సో ఈ ఇంపార్టెంట్ నోటీస్ గురించి మనం మాట్లాడుకుంటే చూడండి, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అన్నాడు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ ఇన్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్, రైట్. సో ది కమిషన్ హ్యాస్ డిసైడెడ్ టు ఇంప్లిమెంట్ ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇన్ ఇట్స్ forthcoming examination, రాబోయే ఎగ్జామినేషన్ లో అకార్డింగ్లీ candidates will be able to authenticate themselves while applying for the registration, right, using Aadhaar card. ఆధార్ కార్డ్ యూజ్ చేసుకొని వాళ్ళు అనుకో రిజిస్ట్రేషన్ కు అథెంటికేట్ చేసుకోవచ్చు అన్నాడు. మరి వైల్ ఫిల్లింగ్ అప్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ది ఎగ్జామినేషన్స్, ఎగ్జామ్ లో ఆన్లైన్ అప్లికేషన్ నింపేటప్పుడు ఈ యొక్క ఆధార్ అథెంటికేషన్ చేసుకోవాలి అని ఇచ్చాడు. And while appearing at the test center to take examinations conducted by the commission from May 25, మే తర్వాత నుంచి వచ్చే వాటన్నింటికి ఆధార్ అథెంటికేషన్ అనేది ప్రస్తుతము ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది, రైట్. సో సచ్ ఆధార్ అథెంటికేషన్ ఈజ్ వాలంటరీ and is intended as a measure to promote the ease of engaging with the examination process. సార్ కంపల్సరీగా ఆధార్ అథెంటికేషన్ కావాలంటే అది కంపల్సరీ ఏం లేదు ప్రస్తుతానికి. జస్ట్ ఒక వాలంటరీగా ఇచ్చారండి, ఒక కైండ్ ఆఫ్ పైలట్ ప్రాజెక్ట్ గా. అది ఎగ్జామినేషన్ కావచ్చు, అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, కొంచెం ఈజీ చేసే దానికోసం ఈ యొక్క ఆధార్ అథెంటికేషన్ ప్రాసెస్ తీసుకొని రావడం జరుగుతుంది. మేబీ ఫర్దర్ నెక్స్ట్ ఇయర్ దీన్ని కంపల్సరీ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట, రైట్. సో ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన రిజల్ట్స్ కూడా ఇంకా త్వరలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విషయాల గురించి తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తానండి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి, రైట్. సో మీలో ఎంతమంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కు సంబంధించి జీడీ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, సిజిఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, వాట్ ఎవర్, ఢిల్లీ పోలీస్ కావచ్చు, ఎవరెవరు ప్రిపేర్ అవుతున్న కామెంట్ సెక్షన్ లో, మీలో ఎంతమంది ప్రిపేర్ అవుతున్న కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి, రైట్. సో ఎవరైతే ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థి మన సైనిక యాప్ లో ఎస్ఎస్సి జీడీకి సంబంధించి, ఎంటీఎస్ కు సంబంధించిన చాలా మంచి కోర్సెస్ అవైలబుల్ లో ఉన్నాయన్నమాట, రైట్. సో దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి, చాలా పర్ఫెక్ట్ గా మీకు కోర్సెస్ కూడా అందిస్తున్నామండి, ఓకేనా. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు.